మండలంలో కాసాల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హక్కుల మండల తహసీల్దార్ పర్వీన్ షేక్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు కూడా వడ్లను తేమ రాకుండా చూడాలని రైతులకు తెలిపారు. 6 కాలం రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కాంట పెట్టి వెంటనే పంపించాలని సీసీ అధికారులకు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు మంచినీటి సౌకర్యాలు, గోనె సంచులు, హమాలీలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో హత్నూర మండల తహసీల్దార్ పర్వీన్ షేక్, కాసాల సీసీలు శ్రీకాంత్ రెడ్డి, కల్పన, ఐకేపీ సిబ్బంది రజని, రైతులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ నడుస్తుందా పని? సరే సరే, అక్కడ నడిస్తే నడవని, ఇంకా కానివ్వండి. ఇప్పటికి లిఫ్టింగ్ ఏమైనా అయ్యిందా? పిలిపియండి ఇంకా తొందరగా. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు వెంటనే తీసుకోవాలి, సరేనా? వాళ్ళు అక్కడ తీసుకోవట్లేదు అని ఇక్కడ చూపించకుండా ఇక్కడ మూట బస్తాలు జాగా లేక అంతే కదా. ఓకే, ఇటు రెడ్డి ఖానాపూర్ ముందు నుండి సరే మాట్లాడించండి. ఎందుకు మన వాళ్ళు దించుకుంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు దించుతారు? మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ రావాలి అంతే. ఇక్కడ ఏది ఆగడానికి లేదు, అర్థమైంది కదా? వాళ్ళు దించట్లేదు, వీళ్ళు దించట్లేదు అన్న ప్రసక్తి రాకూడదు. ఇంకొకటి, ఎవరిదో కొంచెం నల్ల వడ్లు వచ్చాయంట, దాన్ని ఏం చేస్తున్నారు? అది వర్షం ముందుకు వచ్చింది, బ్లాక్ చిన్న మిషన్స్ ఉన్నాయి రైస్ మిల్లర్, బిగినింగ్ వస్తే బ్లాక్ వాళ్ళు ఇవి వేసి అన్ని మూమెంట్ ఫాస్ట్ ఉన్నప్పుడు ఒకటి వేసి దాన్ని పంపించారు. చూసుకొని, లేకుంటే ఇది ఎక్కించి లాస్ట్లో అన్నా పెట్టేయాలా, లేకుంటే మధ్యలో అన్నా పెట్టాలి. ప్రతి సంచి చేస్తున్నారా? ప్రతి సంచి చేస్తున్నారా? ఏడా డౌట్ వస్తాడు. ఓకే, కానీ దీన్ని ఆరబెట్టలేదా? ఏం చేయాలంటే రైతులు మీరేం చేస్తున్నారు? కుప్పలు పెట్టి కప్పేస్తున్నారు, మంచిదే. కానీ పగలు ఏం చేయాలా? ఇలా మంచి ఎండ వచ్చినప్పుడు కొంచెం ఆరబెట్టుకోవాలి. మీరు కప్పేస్తే ఏమవుతుంది? అది మాయిశ్చర్ మళ్ళీ పెరిగిపోతుంది కంటెంట్. ఇప్పుడు ఆ 2-3 చోట్ల దేవులపల్లిలో కూడా వర్షానికి వస్తుందా? వేరే చోట సన్న బియ్యంకి వచ్చింది, దొడ్డు బియ్యం కూడా వస్తుందా? దొడ్డు బియ్యం కూడా వస్తుంది. ఓకే, అంటే అక్కడ జోపుతున్నారేమో. అచ్చా, లంచ్కి వెళ్ళారు. రైట్, అన్ని బస్తాలు కట్టి పెట్టేస్తున్నారు కదా. రైట్, ఇంకా అన్ని చూసి అన్ని కట్టి వెంటనే లిఫ్టింగ్ అయిపోవాలా, సరేనా? సెంటర్ ఇన్ఛార్జ్ వస్తున్నాడా?